మక్కెన్ల సీజన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ వేడివేడి మక్క వడలు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దానికి మనకు కావాల్సినవి మక్కెన్లు, కొత్తిమీర, మిరపకాయలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి. వీటిని మంచిగా మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు చూపించినవన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండర్ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇట్లా మీడియం సైజులో పట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం ఇక్కడ వడలు రెడీ చేసుకుందాము. నేనైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో కొన్ని వాటర్ జల్లి ఇలా చేస్తున్నాను వడల్లాగా. ఒక 4-5 ఈజీగా మనం ఒకటేసారి చేయొచ్చు. మనం పెద్ద కడాయి తీసుకున్నట్లయితే, చిన్నది తీసుకుంటే ఒక్కొక్కటి వేసుకోండి మీరు. క్లాత్ మీద వేయడం వల్ల ఇలా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట వడలు. మనకు ఈజీగా ఉంటుంది, కాల్చడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మక్క గారెలు మనకి నాటుకోడిలో కానీ చికెన్ పులుసుకు కానీ చాలా